హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పన్నీర్ కర్రీ అనేది చపాతీలోకి, రైస్లోకి, అలాగే పరాటాలోకి చాలా బాగుంటుంది. అలాగే తెలంగాణ స్పెషల్ బగారా రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎలా చేసుకోవాలంటే ఒక 3 టమాటాలను, 2 ఉల్లిపాయలను ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం చిన్నగా కట్ చేసుకొని స్టవ్ పైన గంజి పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని మరి కొంచెం ఉడికించుకోవాలి టమాటాలని. టమాటా అనేది సగంకి పైగా ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక గంజు పెట్టుకొని ఒక 5 నుంచి 6 స్పూన్ల నూనె వేసుకొని బగారా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని దీంట్లో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. టమాటో ప్యూరీ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనము కొన్ని వాటర్ పోసుకోవాలి దీంట్లో. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమాటా అనేది అడగంటకుండా కలుపుతూ ఉండాలి. అలాగే ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత 2 స్పూన్ల పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు అనేది చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. పెరుగు అనేది మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం వేసుకొని అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత చూసారు కదా, టమాటా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచాలి. తర్వాత కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. క్రీమ్ వేస్తే ఏంటంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. క్రీమ్ వేసుకోకుండా బాగానే ఉంటుంది ఈ కర్రీ. అవసరం లేదనుకున్న వాళ్ళు
ఈ ఫ్రెష్ క్రీమ్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.